యేసుక్రీస్తు శుభనామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట. 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆధ్యాత్మిక జీవితాలకి మేలు కలుగు చేయునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యెహోవా వశము, దేవుని వశములో ఏముంటాయో తెలుసా? దేవుని వశములో ఏముంటాయి అంటే, ఒకటి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. 18:4. మనుషులందరూ ఇటున్నారా? మనుషులందరూ నా వశములో ఉన్నారు. ఇటున్నారా? మనుషులందరూ కూడా జాతి, కుల, మత, భేద, లింగం, వర్ణం, దేశం ఏమీ లేదు. మనుషులందరూ కూడా దేవుని వశంలో ఉన్నారు. తప్పించుకున్నాడు ఒక్కడు లేడు. ఒక భక్తుడు అన్నాడు, మీరు చనిపోయిన తర్వాత ఎవరు అనుభవిస్తారో తెలుసా? 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 తెలీదు. మీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి అంటే దేవుని వశంలో ఉన్నాయి. మాటింటే ఏమండి, మాటింటేనేమో దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. లేకపోతే ఈరోజు రాత్రి ఏమంటాడు? ప్రాణం కూడా తీయొచ్చు. నీ ఇష్టం, ఆయన ఇష్టం అది. కాబట్టి రెండోది మనం గమనించాలి, నీ కాలగతులు కూడా ఆయన వశంలో ఉన్నాయి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 26వ వచనము. గుర్తుపెట్టుకోవాలా, నేను అన్ని అడుగుతా మళ్ళీ. 29వ అధ్యాయము. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుష్యులను తీర్పు తీర్చుట. మూడోది ఒకటేందమ్మా? మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారు. రెండోది, నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. అందుకని నువ్వు బతకాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? ఎవరి దగ్గరికి పోవాలమ్మా? దేవుణ్ణి అడగాల. ఎందుకు నీకు కాలం కావాలి చెప్పండి? ఎవరి కోసం? నీకు ఆయుష్ ఎందుకు కావాలండి? ఎందుకు? అయ్యా నాకు కొడుకు పెళ్లి చేయాలా? కొడుకు పెళ్లి చేయడానికి ఆయుష్, కూతురి పెళ్లి చేయడానికి ఆయుష్, పాపం చేయడానికి ఆయుష్, ఇష్టానుసారంగా తిరగడానిక నీకు కాలం కావాల్సింది? ఎందుకు కావాలమ్మా? ప్రభువు కోసం జీవించేదానికైతే, ప్రభువా నాకు ఆయుష్, ప్రభువా నీ కోసం సాక్షిగా బ్రతుకుతానని అడుగు. ఆయన కోసం సాక్షిగా జీవించకపోగా మరి ఎక్కువగా ఏం చేస్తున్నాము? తప్పులు చేస్తున్నాం. ఎందుకు బతికించాలా? అందుకని అప్పుడప్పుడు సామెతల గ్రంథంలో అంటాడు, ఎవడును తరవకుండానే దుష్టుడు పారిపోతాడు. కానీ 29వ అధ్యాయంలో సామెతలో, ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. అబ్బా, సంక్రాంతి అయిపోయింది, నా కుటుంబంలో అందరూ కలిసి సముద్ర స్నానానికి పోయారు. వింటున్నారా? ఈరోజు సాక్షి పేపర్లు వేసాడు. సంక్రాంతి అయిపోయింది, కుటుంబంలో అందరూ సంతోషంగా సముద్ర స్నానానికి పోయారు. సముద్ర స్నానం చేస్తుండగానే వింటున్నారా? భర్త చచ్చిపోయాడు, చెల్లెలు చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయాడు. అవ్వా ఇంటినా
వింటున్నావా? సముద్రంలో చచ్చిపోయారు. నీ కాలం ఎప్పుడో నీకు తెలుసా? ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, జాగ్రత్త. మూడోది, మనుషులకు తీర్పు తీర్చుట యెహోవా వశంలో ఉంది. మనిషి చేసిన ప్రతి పనికి వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. వింటున్నారా? ఉదయాన్నే బేల్దారికి పనికి పోయినటువంటి వ్యక్తి, వింటున్నారా? బేల్దారికి పైకి పోయిన వ్యక్తి సాయంత్రం వస్తా ఏం తెచ్చుకుంటాడు? ఏం తెచ్చుకుంటాడమ్మా? సారాయి బాట్ల? మరి నాయన, సారాయి బాటిల్ కాదమ్మా, సారాయి మందు తెచ్చుకుంటాడా? మందు ఓకే, అది కూడా తెచ్చుకుంటాడు, నాకు తెలుసు. బట్వాడా తెచ్చుకుంటాడు. ఏం తెచ్చుకుంటాడు? బట్వాడ అంటే ఏందమ్మా? కూలి. పగలంతా పని చేస్తే సాయంత్రం లేకపోతే శనివారం ఏం తెచ్చుకుంటాడయ్యా? జీతం తెచ్చుకుంటాడు. పని చేసిన వాడు సాయంత్రం జీతం తెచ్చుకోవడం ఎంత న్యాయమో, మనిషి పాపము చేస్తే పాపం చేసిన దానికి జీతం తీసుకోవడం కూడా న్యాయమా? న్యాయమమ్మా? జాగ్రత్త. మనిషి పని చేస్తే జీతం తీసుకోవడం ఎంత న్యాయమో, మనిషి పాపము చేస్తే దాని జీతం తీసుకోవడం కూడా అంతే న్యాయం. ప్రభువా ఇట్టెందుకు చేసేవాడు? పాపం వల్ల వచ్చే జీతము మరణం. సీరియల్ చూడాల్సినంత బాగా చూసి ఉదయం మొదలుకొని సాయం దాకా ఒక వంట సీరియల్ చూస్తా అన్నం తెచ్చుకుంది, కూర తెచ్చుకుంది, సీరియల్ చూస్తుంది, అన్నం తింటుంది, సీరియల్ చూస్తుంది, అన్నం తింటుంది, కూర వేసుకుంటుంది. కొండలో సెట్ మొత్తం అయిపోయిందంట. ప్రభు అంటే కడుపు నొప్పి. ఇప్పుడు ప్రభు గుర్తొచ్చాడు. ఎందుకన్నమ్మా? తినాల్సింది అంతా తిని, అంటే ఎక్కువ తినేసింది. ఏం చూస్తా? నా మాటేనండి, టీవీ చూస్తా తినబాకండి, ఫోన్లో చూస్తా తినబాకండి, అరగదు మీకు. అప్పుడు ప్రభువా నా దేవా నన్ను ఎందుకు ఇది చేస్తే ఉంటే సీరియల్ చూడటం మానేసే ముందు. కాబట్టి మనుషులకు తీర్పు తీర్చుట దేవుని యొక్క వశము. నువ్వు చేసినటువంటి ప్రతి పనికి దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. దేవుని వశంలో ఉంది, జాగ్రత్త. 3, 4 తర్వాత ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 3వ వచనం. బైబిల్ కొద్దిగా చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 3వ వచనము. లోపల ఖాళీలు ఉన్నాయి, లేడీస్ వైపు ఇటు 2 చైర్లు ఉన్నాయి. రండి, ఇటు 2 చైర్లు ఉన్నాయి, రండి. ఇటు బ్రదర్, ఇటు కూర్చోండి. ఇక ముందురా. లోపల నిండిన తర్వాత బయట కూర్చోవాలా, పాలిచ్చే తల్లులు బయట కూర్చోవాలా. ఎన్ని అర్థం అవుతుందా? పాలిచ్చే తల్లులు, బిడ్డలున్న వాళ్ళు బయట కూర్చోండి, మిగిలిన వాళ్ళు లోపల కూర్చోండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 3వ వచనము. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ. చూసారా ఎవరు వశంలో ఉన్నారు? ఎవరున్నారంట? పరిశుద్ధులందరూ దేవుని వశంలో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు పరిశుద్ధులో, ఎవరు అపరిశుద్ధులో, ఎవరు నీతిమంతులో, ఎవరు పాపాత్ములో ఎవరికి తెలుసు? నీకు తెలుసా? ఊరి నాయన, నాకు తెలియదు. హృదయము మోసకరమైనది, మనిషి యొక్క అంతరంగము ఎవరికి తెలియదు. మంచిగానే కనపడుతున్నా, చేతులు కలుస్తున్నాయి, కానీ మనసులు మాత్రం అబ్బా, మనిషి హృదయం అగాధమైంది. పైకి బాగానే కనబడొచ్చు, కానీ అంతరంగము మనిషిది మంచిది కాదు. అది ఘోరమైన వ్యాధి కలిగింది, అది చెడ్డది. ఒక మనిషిని చూస్తుంటే ఎలా చూస్తున్నాడో తెలియదు. అది ప్రేమతో చూస్తున్నాడా, దయతో చూస్తున్నాడా, జాలితో చూస్తున్నాడా, క్రూరంగా చూస్తున్నాడా తెలియదు. కానీ
ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పరిశుద్ధులు ఎవరో ఆయనకి తెలుసు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి వాళ్ళే చూస్తారు. దేవుడికి తెలుసు ఎవరు పరిశుద్ధులో ఎవరు అపరిశుద్ధులో. వాళ్ళందరూ కూడా ఆయన వశంలో ఉన్నారు. అంతేకాదు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చివరి లైన్లో ఆయన వశంలో ఏమున్నాయి అంటే ప్రాణము సకల మార్గములు ఆయన వశములో ఉన్నాయి. ఏంటిదారా? ప్రాణము సకల మార్గములు యెహోవా వశములో ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారు. ఒకటి. రెండోది, నా కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. 2. మూడోది, తీర్పు తీర్చడం ఆయన వశంలో ఉంది. 4, పరిశుద్ధులందరూ ఆయన వశంలో ఉన్నారు. 5వది, ప్రాణము సకల మార్గములు. కనపడలేదా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చివరి లైన్ ఉంటుంది. కనపడలేదా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో. వింటున్నారా? నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది తెలుసా? చాలామంది అంటారు ఇక్కడికి వెళ్ళొస్తానే. ఎవరు చెబుతారు? ఇక్కడికి వెళ్ళొస్తానంటే ఆడికి వెళ్ళొస్తాడు. మనకి మార్గం తెలుసమ్మా. అన్నీ అబద్ధాలే. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ప్రార్థనకు అని చెప్పి వస్తారు, కానీ ప్రార్థనకు రారు. చాలామంది స్కూల్కి అని వస్తారు, ఎక్కడికి పోతారో తెలియదు. చాలామంది పనికని వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తారో. కానీ నీ సకల మార్గములు ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. జాగ్రత్త అంటున్నాడు 68వ కీర్తన రండి. కాబట్టి దేవుని వశములో ఏమేమి ఉన్నాయి అంటే మనుషులందరూ ఉన్నారు. నీ కాలం ఉంది, తీర్పు తీర్చే దేవుడి వశంలో మనం ఉన్నాం. పరిశుద్ధులందరూ ఉన్నారు. ప్రాణము సకల మార్గములు ఆయన వశములో ఉన్నాయి. ఆ తర్వాత 68వ కీర్తనకు వద్దాం. 68వ కీర్తన 20వ వచనం, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఇది 6వది రాసుకోండి. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఏ మరణము? మరణం ఎందుకు వచ్చింది? ఏమంటే మరణం ఎందుకు వచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణం అంటే ఈ శరీరము, ప్రాణము, ఆత్మ, అంటే ప్రాణము ఆత్మ శరీరము నుండి బయటికి వస్తే, వింటున్నారా? ప్రాణము ఆత్మ శరీరము నుండి బయటికి వెడలిపోతే దాన్ని మరణం అంటారు. ఇది అందరికీ వచ్చే మరణం. క్రైస్తవుడికి, క్రైస్తవేతరుడికి. శరీరముల నుండి ప్రాణము ఆత్మ ఎప్పుడైతే బయటికి వస్తుందో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మరణము సహజంగానే వస్తుంది. అది యేసుప్రభు నమ్ముకున్నా, యేసుప్రభు నమ్మకపోయినా. అప్పుడు మనుషులకి దూరం అవుతాడు కాబట్టి మనుషులందరికీ దుఃఖము కలగవచ్చు. కానీ ఇంకో మరణం ఉంది. ఏమిటా మరణం అంటే ఈ శరీరములో నుంచి ప్రాణము ఆత్మ దేవుని నుంచి దూరం అయితే, మొదటిది ఎవరి నుంచి దూరం అయింది? మనుషుల నుంచి దూరం అయింది. మనుషుల నుంచి దూరం అయితే దాన్ని మరణం అన్నారు. మొదటి మరణం సహజ మరణం. కానీ నీ ప్రాణము ఆత్మ దేవుని నుంచి దూరం అయితే అది ఆధ్యాత్మికమైన మరణము. దాన్నే రెండవ మరణం అన్నారు. అది అగ్నిగుండం అన్నారు దాన్ని. ఇది మనుషుల నుంచి దూరం అయితేనేమో సహజ మరణం, దేవుని నుంచి దూరం అయితే అది అగ్నిగుండం. ఎందుకు దేవుని నుంచి దూరం అవుతుంది అంటే దేవునికి నీకు మధ్య పాపము అడ్డం వస్తుంది కాబట్టి నీకు దేవునికి దూరం అవుతున్నావు. అందుకని చనిపోయిన తర్వాత నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్తుంది. అయితే ప్రభు అయిన యేసు ప్రభు ఏమన్నాడంటే ఈ మరణమును తప్పించాలి అంటే ఇది నా వశంలో ఉంది. ఏ మరణాన్ని? ఏ మరణాన్ని? అగ్నిగుండాన్ని. నీ ఆత్మ
అగ్నిగుండానికి వెళ్లకుండా రక్షించేటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకుంది. మరణము తప్పించుట యెహోవా వశం. ఒకవేళ ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించలేదనుకోండి, తన ఆత్మను రక్షించుకోలేదనుకోండి, చనిపోయిన తర్వాత వాని ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే డైరెక్ట్గా అగ్నిగుండంలోనికి వెళ్తుంది. ఎవరు వెళ్తారు అంటే రండి బైబిల్ గ్రంథంలో ఏంది ఆ పాపం అని అంటే దేవుడి నుంచి వేరు చేసే ఆ పాపాలు ఏమిటి అంటే గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వింటున్నారా? ప్రపంచవ్యాప్తంగా విలయతాండం చేస్తున్నటువంటి భయంకరమైన పాపాలన్నిటిలోకెల్లా ప్రథమ పాపం ఏమిటయ్యా అంటే వింటున్నారా? జారత్వము, వ్యభిచారము. జారత్వము వివాహము కాక మునిపే ప్రేమించడం, వివాహం చేసుకోవడం, ఇవన్నీ కూడా జారత్వము. కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో అమెరికాలో మరి ఇటీవల కాలంలో సినీ అవార్డ్స్ జరిగినాయి అంటే కాలిఫోర్నియాలో. అది ఒక రిచ్ ప్లేస్ అన్నమాట. అందరూ హాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి అక్కడ. ఆడ ఒక హీరోయిన్లు వేసి ఈ విధంగానేదంట, మేమే దేవుళ్ళవి, దేవుణ్ణి తయారు చేసేది మేమే, మాకు దేవుడు ఎవరు లేడన్నారంట. ఎవరు? యాక్టర్స్, సినీ హీరోలు, హీరోయిన్స్ అన్నారంట. మేమే దేవుని చేసేది, మా ముందు దేవుడు కూడా జీరో, మేమే దేవుడు అన్నారంట. అంతే మరుసటి రోజు కారు చిచ్చు స్టార్ట్ అయింది. ఏమండి, ఈ రోజుకి కూడా ఆర్పలేకపోతున్నారు అమెరికాలో. వ్యభిచారము, జారత్వము వలన సహజంగానే అక్కడ అగ్నిగుండం ఏర్పాటైంది. వివాహం కాక మునుపు చేసే ప్రతి తప్పు, వివాహం అయిన తర్వాత కూడా ఎందుకో ఈ పనికి మాలినటువంటి జీవితం అండి. వివాహం అయిన తర్వాత కూడా సెటప్ 1, సెటప్ 2, సెటప్ 3. ఏమండి, వీళ్ళందరూ ఎక్కడికి పోతారో చెబుతున్నాడు. ఇదే పాపము, దేవుని దూరం చేసే పాపాలు ఇవే. అరే, ఎవరి చిన్న పిల్లల్లో కానీ పెద్ద పిల్లల్లో కానీ నోటికొచ్చేయన్నీ ఏం తెలుసా? ఏమండి, ఏందయ్యి? బూతులు అంటే ఏం తెలుసా? మనిషి శరీర అవయవాలని బూతులుగా మార్చే అయ్యే. మీరు ఏమన్నా చూడండి, ఏ బూతులన్నా చూడండి, బూతులు మాట్లాడేవాళ్ళు కూడా అగ్నిగుండానికి వెళ్తారని బైబిల్ రాశాడు. దేవుడు నోరిచ్చింది బూతులు మాట్లాడడానికి కాదు, జోకులు వేసుకోవడానికి కాదు, మోసపూరితమైన మాటలు చెప్పడానికి కాదు, అబద్ధాలు చెప్పడానికి కాదు. ఇవే మానవుని దూరం చేస్తున్నాయి దేవుని నుండి. అందుకే మనిషి అగ్నిగుండంలోకి వెళ్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు అంటున్నారా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాము. దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అగ్నిగుండము, ఈ లిస్టులో నేనున్నా కూడా వెళ్ళలేను. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మరణం అనగా అగ్నిగుండాన్ని, ఒక పాపి తన పాపములో ఉండి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ప్రేమమయుడు ఏం తెలుసా? ఆ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో అగ్ని గంధకం చేత ఇళ్ళన్నీ కాల్చేశాడు, కానీ దేవుడు ప్రేమమయుడు ఎవరు చచ్చిపోలేదు.
దేవుడు ప్రేమమయుడు. ఇందాక లైవ్లో చూస్తూ ఉన్నా నేను, కొంతమంది సేవకులు వెళ్ళి ఆడ సువార్త ప్రకటిస్తే అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మేము చేసిన తప్పు క్షమించు ప్రభు అని. ఎంత ఘోర పాపికైనా మరణం తప్పించుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. మరణము తప్పించడం అనేది నీ వశంలో లేదు, దేవుని వశంలో ఉంది. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మరణం తప్పిస్తారండి. నువ్వెంత ఘోర పాపివైనా ఆయన నిన్ను మరణం నుంచి తప్పించడానికి అని సిద్ధంగా ఉన్నాడు. అందుకని పరలోకము నుండి యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే అగ్నిగుండాన్ని, సహజ మరణాన్ని కాదు, దేవుని నుండి దూరం చేసే ప్రతి పాపమును ప్రక్షాళన చేసి అగ్నిగుండాన్ని తప్పించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. అయితే నువ్వు ఆ మరణం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నెంబర్ 1 రండి. ఈ మరణం తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి అంటే రండి, మొదటిగా ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము మొదటిది. ఇలా క్లుప్తంగానే ముగిస్తా. ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా, వింటున్నావా సంపత్? నేను తప్పించాలంటే, అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మమ్మ, తాతయ్య, నీకు మరణం తప్పించుకోవాలి అంటే, అగ్నిగుండం తప్పించుకోవాలంటే, వింటున్నారా? మీరు ఒడిలో నిప్పులు వేసుకుంటే ఏమైద్దాయా? కాలిద్దా? ఏదండి కాలిద్దా? ఎవడైనా నిప్పుల మీద నడిస్తే పాదాలు ఏమవుతాయి అక్క? చెప్పండి అక్క. కాలుతాయా? పాపము ఒడిలో ఉంచుకుంటే, పాపము హృదయంలో ఉంటే, పాపము నెత్తి మీద ఉంటే ఏమవుతాయి? కాలిపోతావు, కాలుతావు. అది దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను నిశ్చయముగా ఏం చేస్తాను? మరణం తప్పిస్తా. ఈరోజు రాత్రి మీకు మంచి అవకాశం ఏందయ్యా అంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన మరణాన్ని తప్పిస్తాడు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలా? ఏమన్నా ఎందుకు నమ్ముకోవాలా? అదేగా మీకు వచ్చిన. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే, ఈ సర్వలోకములో మానవులందరూ పాపం చేసి నరకానికి వెళుతుంటే నిన్ను ప్రేమించిన ఒకే ఒక దేవుడు ఎవరంటే యేసు ప్రభు. ఈ ప్రపంచంలో మంచివాడిని మంచివాడే ప్రేమిస్తాడు. ఒక చెడ్డవాడిని ఎవరు ప్రేమిస్తారండి? దుష్టుల్ని ఎవరు ప్రేమిస్తారండి? పాపిష్టి మనుషుల్ని ఎవరు ప్రేమిస్తారండి? ఇదిగో పాపులను ప్రేమించిన యేసుక్రీస్తు పరలోకం దిగి వచ్చాడు, నీకోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, నీకోసం నీకు బదులుగా ఆయన చనిపోయాడు. ఆయన నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన ద్వారా నీకు అగ్నిగుండం తప్పించుకుంటావు. ఆయన అన్నాడు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. యేసుక్రీస్తు ద్వారానే నీకు రక్షణ, యేసుక్రీస్తు ద్వారా నీకు మరణం తప్పిస్తాడు ఆయన. కాబట్టి నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను మరణము నుండి తప్పిస్తాను. నమ్ముకున్నారా? వింటున్నారా? సర్కస్లో వింటున్నారా? ఇది చూడండి, సర్కస్లో మనం పోతే ఈ చివర ఒక స్తంభం పెట్టి ఇటు నుంచి ఇక్కడ తేగేస్తాడు. చూసారా? ఏమంటే వేస్తారా? మీకు అర్థమయ్యేది చెప్తా. ఇక్కడ తేగేస్తారు కదా, ఇక్కడ తేగేసి అట్నుంచి ఇటు నుంచి అటు ఏం చేస్తారు? నడుస్తూ ఉంటారు. మీరు చూసి ఏం చేస్తారు? షాపుల్లో కొడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి నడుస్తా
ఏమండి ఇందాక నేను ఒక్కడిని నడిచాను, ఇప్పుడు 10 కుండలు పెట్టుకొని నడుస్తానని అన్నాడు. వాడు ప్రతిరోజు నడుస్తాడు. ఎన్నిసార్లు నడిచిన వాడు ఏం కాడు, పడతాడా? పడాడు. అమ్మా నేను పడనని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. ఎస్ నమ్ముతా. పడతాడా? పడాడు. పడతాడా? పడాడు. అయితే నిజంగా మీరు నమ్మితే సర్కస్ చూసేవాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. మీరు సర్కస్ చూస్తారు ఇప్పుడు కూడా చూస్తారు. చూపిస్తారు మీకు. ఈ తీగ మీద ఇటు నుంచి అటు నుంచి నడుస్తున్నాను చూడండి అన్నాడు. అయితే మీరు నిజంగా నమ్మితే మీలో ఒకడు వచ్చి నా భుజం మీద ఎక్కండి, నేను ఈ చివరి నుంచి ఈ చివరికి తీసుకెళ్తానన్నాడు. ఎవరు వస్తారు ఇప్పుడు చెప్పండి అక్క? ఎవరు వస్తారు? మీరు వస్తారా? రారా? అంటే మీరు నిజంగా ఆయన్ని ఏం చేయలేదు. అయ్యా నేను పరలోకం నుంచి భూలోకానికి ఒక తీగేసాను రా బాబు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూలోకానికి తీగేసా. పాపం వలన తీగలేదు. మానవుడు దేవుడి దగ్గర చేరుకోలేకపోతాడని దేవుడే భూలోకానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు, తీగేసాడు. ఆ తీగ మీద దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. మరలా భూలోకం నుంచి ఏమంటున్నాడు? నేను మరలా పరలోకానికి వెళ్తున్నా. మీరు కూడా ఏం చేయాలా? భూలోకం నుంచి ఎక్కడికి రావాలా? ఈ తీగ మీద నడవాలా అన్నాడు. నేనే మార్గం. ఆయన నడిస్తే నమ్మారు కానీ, ఆయన వచ్చాడు నమ్ముతున్నారు కానీ, ఇప్పుడు ఆయన భుజాల మీద మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కుతున్నారా? చాలామందికి యేసుప్రభు ఎందుకు కావాలో తెలుసా? వాళ్ళ రోగాలు తగ్గాలంటే యేసుప్రభుని నమ్మాలా? వాళ్ళకి బిల్డింగ్లు కట్టుకోవాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలా? వాళ్ళ వ్యాధులు నయం అవ్వాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలా? పెళ్ళిళ్ళు కావాలంటే, ఏమండి ఉద్యోగం కావాలంటే, అందుకే యేసు ప్రభు అందుకు కాదు నమ్ముకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాలా. నోవాహు కాలంలో 120 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించాడు. నోవాహు దేవుడు చెప్పాడు, నోవాహు జల ప్రళయం వస్తుంది. ఎందుకు జల ప్రళయం వస్తుంది? ఎందుకు వస్తుంది? పాపులందరిని ఏం చేయడానికి? జల ప్రళయంలో నశింపజేయడానికి. అయినా ప్రజలందరికీ ఒక ఛాన్స్ ఇద్దాం. ఏమని? ఇదిగో నువ్వు వాక్యం చెప్పు, పాపులారా, ఎలాంటి ఘోర పాపులైనా, దుర్మార్గులైనా, పాపిష్టులైనా మిమ్మల్ని అందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు. మీకోసము జలప్రళయం తప్పించుకోవడానికి ఎక్కడికి రండి? ఓడలోకి రండి అని చెప్పాడు. కానీ విన్నారా మాట? విన్నారా? నమ్మలేదు. దేవుడు ప్రేమించి తప్పించుకోవడానికి, మరణం తప్పించుకోవడానికి ఒక ఓడను చేస్తే ఎగతాళి చేశారు. వర్షం వచ్చింది, ఓడ పైకి లేచిందండి. జలప్రళయంలో అందరూ ఏమైపోయి తెలుసా? అందరూ చచ్చిపోయారు. అయితే 120 సంవత్సరాలు నోవాహు ఏం చెప్పాడంటే, అమ్మా మీరు ఓళ్ళలోకి రండి, ఉద్యోగాలు వస్తాయి చెప్పాడా? చెప్పాడా? మీరు ఓళ్ళలోకి రండి, పెళ్ళిళ్ళు అవుతాయి. మీరు ఓళ్ళలోకి రండి, ఆస్తి ఇస్తాను. మీరు ఓళ్ళలోకి రండి, రోగం నయం అయిందని చెప్పాడా? మరి ఎందుకంటే చెబుతారు మనం? 120 సంవత్సరాలు ఒకటే బోధ. ప్రళయం వస్తుంది, మరణం తప్పించుకోండి. ప్రళయం వస్తుంది, మరణం తప్పించుకోవడానికి లోపల ప్రవేశించండి. అదే సువార్త. 120 years అద్భుతాల మీద, సూచక్రియల మీద నమ్ముకుంటే ప్రభులో స్థిరత్వంగా ఉండడు. వాడు వేరు రాతి నేలలో పడిద్ది, వేరు లేనందున ఎండిపోతారు. ఆ మాటనండి. యేసు ప్రభు పాపులను రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడు. ఆయన అందుకే కల్వరిలో చనిపోయాడు. ఆయన ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని నమ్మితే నిశ్చయముగా ఆయన నిన్ను మరణము నుండి తప్పిస్తాడు. అయితే ఈరోజు రాత్రి ఆయన నమ్ముతున్నారా? ఆయన పరలోకం భూలోకానికి వచ్చాడని, నీ పాపం నిమిత్తమై చనిపోయాడని, సమాధి చేయబడి తిరిగి లేచి మరలా వస్తాను నమ్మితే
మరణమును తప్పించుకోవచ్చు. లేకపోతే ఈరోజు రాత్రే మీ ప్రాణం విడిస్తే మీరు నరకానికి వెళ్తారు. కాబట్టి రక్షణ సన్నిధి వారు మీకు మంచి అవకాశం కల్పించారు. మరి రేపు నువ్వు బతుకుతావో లేదో నీకు తెలుసా? చెప్పండి, గ్యారెంటీ ఉందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా రేపు బ్రతుకుతామన్న గ్యారెంటీ ఉందా? లేదు. ఎప్పుడు ఏమి జరిగిద్దో మనకి తెలియదు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. యేసు నమ్ముకోవాలా? నమ్ముకుంటారంటే ఎట్లా నమ్ముకుంటారంటే, వింటున్నారా? ఒక ఆయన ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బ్యాగ్ ఒకటి వేసుకున్నాడు, వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకున్నాడు. ప్రయాణం చేస్తే ఎక్కడ ఆగితే నీళ్ళు పట్టుకుంటున్నాడు. పోతా ఉన్నాడు. ఒక చోట పోయేసరికి వాటర్ బాటిల్ నీళ్ళు అయిపోయినాయి. వాటర్ బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడ కనుచూపు మేరలో ఒక చెరువు కానీ, నది కానీ, బోరింగ్ కానీ ఎక్కడ కనపడలే. దేవుడా, ఇక నా పని అయిపోయింది, ఇక నేను చేస్తున్నా అంటే ఆయన ఇంకా కొంత దూరం నడిచిన తర్వాత కొంత దూరంలో ఒక బోరింగ్ కనపడింది. ఏం కనపడింది? బోరింగ్ కనపడింది. అమ్మయ్యా, ఆశలు పైకి లేచి వచ్చినాయి. పోయి దబా బోరింగ్ కొడితే నీళ్ళు రాలా. బోరింగ్ కొడితే నీళ్ళు రాలా. అక్కడ ఒక చిన్న తాటాకు ఉంది. ఆ తాటాకు కింద ఒక వాటర్ బాటిల్ ఉంది. అక్కడ వింటున్నారా? తాటాకు కిందే ఉంది వాటర్ బాటిల్లో ఒక పేపర్ దాంట్లో రాసి ఉంది. పేపర్ మీద, అయ్యా బాటసారులారా, ఇదిగో ఈ వాటర్ బాటిల్లో నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు బోరింగ్లో పోసి కొడితే నీళ్లు మీకు సమృద్ధిగా వస్తాయి. మీరు తాగిన తర్వాత మరలా బాటిల్లో నీళ్లు పోసి మరలా ఏం చేయండి, ఈ పేపరు ఆ బాటిల్ అడబెట్టమని చెప్పాడు. ఈ బాటసారికి అది చదివిన తర్వాత ఇప్పుడు డౌట్ వచ్చింది. ఏమని? ఇంతకీ ఈ వాటర్ బాటిల్ నీళ్లు పోస్తే, వింటున్నారా, వత్తయ్యా? ఏమా వత్తయ్యా రావా? ఒకవేళ రాకపోతే నేను నీళ్లు పోసిన తర్వాత రాకపోతే నా బతుకేమైపోద్ది? చెప్పండి అమ్మా. నేను చచ్చిపోతా. ఇప్పుడు తాగుదామా పోద్దామా? ఏందండి? తాగుదామా పోద్దామా? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఆశీర్వాదం రాకపోతే ఏం చేద్దామండి? చర్చి మానుకుందామా? ఏమండి? ఎట్టనమ్మ 2 in 1 మనం అట్ట నమ్ముకోకూడదు. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చని జీవితం జీవిస్తే, వింటున్నారా, ఆయన నోట నుండి ఉమ్మి వేస్తాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన నిన్ను మరణము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆయన నమ్ముకో, నిజంగానే మరణం తప్పిస్తాడు. శారీరకంగా కూడా కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా, ఇంట్లోకి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అయ్యా నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. నమ్ముతున్నారంటే వాళ్ళు ఏమన్నారు? మీరు నమ్ముతున్నారు, ఇప్పుడు యేసు ప్రభు అంటే ఏం చెబుతారు మీరు? చెప్పండి అమ్మా, నిద్ర వస్తుందా అమ్మా? నమ్ముతున్నారా యేసు ప్రభు అంటే ఏం చెబుతున్నారు? ఊరు నాయన మన పాస్కర్ అనుకుంటాడులే, ఎందుకులే అని చెప్పి ఏం చేద్దాం? చేయొత్తారా? అంతేనా? సరే, నమ్మిన వాళ్ళు బాప్తిసం ఇస్తారు, వస్తారు ఇప్పుడు అన్నా? నమ్మిన వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు. ఇప్పుడు నమ్మిన అంటున్నారు కదా, బాప్తిసం తీసుకుంటారా? రేపు తీసుకుందాం. రేపు చచ్చిపోతే పరిస్థితి ఏంది? వింటున్నారా? గుడ్డివాడిని అడిగారు, నువ్వు నమ్ముచున్నావా అంటే, మేము నమ్ముచున్నామని అంటే, యేసు రండి నమ్ముతున్నారా, రండి అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద చేతులుంచి, మీ నమ్మిక చొప్పున మీకు కన్నులు కలుగునుగాక అన్నాడు. ఒక నమ్మకపోతే చెప్పండి, నమ్మకపోతే కళ్ళు రావు, నమ్మితే ఏమొస్తాయి? కళ్ళు వస్తాయి.
వాళ్ళిద్దరు నమ్మారు, సంపూర్ణంగా నమ్మారు. ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? చాలామందికి కళ్ళు కనపట్టలేదు. దేవునికి స్తోత్రం. నాకు కూడా కనపట్టలేదు, కళ్ళజోడు ఎంచుకున్నా. వింటున్నారా? మనకు అందరు గుడ్డోళ్ళు అయిపోతున్నాం. సర్లే దేవుడు ప్రభు ఏం చేయమంటే కళ్ళజోడు ఎంచుకోమన్నాడు. దేవుని స్తోత్రం, కళ్ళజోడు ఎంచుకున్నా. మరి కళ్ళజోడు ఎందుకు? ఏం చూడటానికి చెప్పండి? కళ్ళజోడు బ్యాగ్ పెట్టుకొని సీరియల్ చూడటానికా? చెప్పండి అమ్మా. కళ్ళజోడు ఎందుకు? సీరియల్ చూడటానికా? కళ్ళజోడు ఎందుకు? ఫోన్ చూడటానికా? కళ్ళజోడు ఎందుకనా? ఏం చూడటానికి? చెడు చూడటానికా? సినిమాలు చూడటానికా? వ్యర్థమైన చూడటానికా? జబర్దస్త్ చూడటానికా? సీరియల్ చూడటానికా? అలా చూస్తే మన కళ్ళన్నీ ఏమైపోవాలా? చెప్పండి. ఏమని చేయమన్నాడు ప్రార్థన? ప్రభువా, అలా చూసేవాళ్ళందరి కళ్ళన్నీ గుడ్డేవును కాక. అవా ఏసునామములో ఈ రోజు నుంచే వాళ్ళందరికి గుడ్డోళ్ళు అయితే ఏమ్మా ఆమెను వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. దానికి స్తోత్రం. అంటే మీరేం చూడాలా? కళ్ళు మాత్రం ఏం కాకూడదు. క్రైస్తవులారా ఆలోచించండి. ఎందుకు కళ్ళు ఇవ్వాలి మీకు? దేవుని పని కొరకు, దేవుని వాక్యం చదవటం కోసం, దేవుని కోసం అనేక నడిపించడం కోసం దేవుని కళ్ళు అడుగు. నీ నమ్మిక చొప్పున దేవుణ్ణి కళ్ళు ఇస్తాడు. లాజరు సమాధిలో ఉన్నాడు. యేసుప్రభు వస్తున్నాడు. మార్త ఏడుస్తుంది, మరి ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు. యేసుప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను నా మాట నమ్ము మార్త. నమ్మితే ఏం చూస్తావు? నమ్మితే నా మహిమను చూస్తావు. నా మహిమను చూస్తావు. అవును, ఈరోజు రాత్రి నువ్వు నమ్మితే నిజంగా ఆయన మహిమ ఏమిటో నువ్వు చూస్తావు. దేవుని నమ్ముకున్న వారు వింటున్నారా? పాపము చేయలేడు, పాపము చేయనేరడు. ఉదయం కొటేషన్ చదువుతాను. నా బైబిల్ ఎప్పుడో రాసుకున్నా, వేరే బైబిల్లో. దాంట్లో కొటేషన్ రాసుకున్నా నేను. పాపం చేస్తున్నవాడు ఇంకా ఎందుకు భూలోకంలో బతుకుతున్నాడు? ఎందుకు? చాలామంది అడుగుతారు నన్ను. పాష్ గారు, వాడు చూసారా ఎన్ని కూనీలు కుతంత్రాలు ఎన్ని చేస్తుంటే వాడికి ఏంది? దేవుడు ఏం పెంచుతున్నాడు? ఆయుష్ పెంచు. నేను రాసుకున్నా, ఎప్పుడో రాసుకునేది బైబిల్, పాత బైబిల్లో రాసుకుంటే ఏం రాశారని తెలుసు? అక్కడ వాడు పరలోకంలో జీవించలేడు కాబట్టి వాడు ఎక్కడ జీవించాలా? ఇక్కడే జీవిస్తాడు. పరలోకంలో జీవించలేడు. పాపం చేసిన వాళ్ళందరూ ఇక్కడే బతుకుతారు. వింటున్నారా? పాపం చేసిన వాళ్ళకి అందుకే ఏముంటుంది? నీ ఇష్టం చేయండి. పాపం చేసినోడు ఇక్కడ బతుకుతాడు కానీ అక్కడ పరలోకంలో నీతిమంతుల సభలో పాపులు నిలవనేరరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన మరణం తప్పిస్తాడు. రెండవది, బైబిల్ గ్రంథంలో 91వ కీర్తన 14వ వచనం. మరణం తప్పించడానికి నేను ఇక క్లోజ్ చేస్తున్నాను. 91వ కీర్తన 14వ వచనం. 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. వింటున్నారా? ఏం తప్పిస్తాడు? అయ్యా ఏం తప్పిస్తాడు? అగ్నిగుండం తప్పిస్తాడు. ఏం చేస్తే? నీవు నన్ను ప్రేమిస్తే. చెప్పండి, నిజంగా యేసు ప్రభుని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఏమిటి ఆయన ఆజ్ఞలు? ఆయన ప్రేమించడం అర్థమైంది. లోకంలో ఉన్నదంతయు ఏమిటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని ప్రేమించకుండా నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు మరణం తప్పించుకుంటావు. మరణం తప్పించుకుంటావు. నీ ప్రేమ నిజమైందేనా? నీ ప్రేమ స్వచ్ఛమైందేనా? నువ్వు దేవుని తప్పక ఇంకెవరిని ప్రేమించట్లేదా? ఒకసారి ఎంగేజ్మెంట్ జరిగింది. అన్యోన్యంగా వాళ్ళు బాగా మాట్లాడుకుంటున్నారు, బాగా ప్రేమించుకున్నారు. ఆ యవనస్తుడు సైన్యంలో చేరిన వ్యక్తి.
ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత దేశంలో యుద్ధం జరుగుతున్న అర్జెంటుగా రావాలన్నప్పుడు మోటామ్మలు సర్దుకొని వెళ్ళిపోయాడు. అమ్మాయినండి, మోటామ్మలు సర్దుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఉత్తరాలు రాస్తున్నాడు. ప్రేమికురాలికి అన్యోన్యంగా ఉన్నారు, వాళ్ళ ప్రేమ చాలా బలమైనది. ప్రతిరోజు లెటర్ రాస్తున్నాడు. ఏమి కూడా ప్రతిరోజు రెస్పాన్స్ ఇస్తూ ఉంది. చాలా సంతోషిస్తారు ఇద్దరు. కానీ ఆ యుద్ధ భూమిలో ఏం జరిగిందంటే ఆ సైనికుడికి 2 చేతులు పోయినాయి. సైనికుడికి 2 చేతులు పోయినాయి. పోస్ట్ మ్యాన్ లెటర్లు ఇయటం ఆపేశాడు. ఎందుకు? లెటర్లు రాయడానికి ఏమీ లేవు, చేతులు లేవు. ఏందా పోస్ట్ మ్యాన్ రాలేదు అనుకుంటుంది అమ్మాయి. ఏమండి, ప్రేమికులకి ఒక క్షణం కనపడకపోయిన ఎట్లుంటుంది చెప్పండి? ఏముందండి? ప్రేమించకపోతే దేశంలో చెట్లన్నీ ఎండిపోతాయి. ప్రేమిస్తే అన్ని కిలకిలలు, పక్షులు, అన్ని ఆకులు వికసిస్తుంటాయి. ఒక క్షణం కనపడ పెళ్ళైన కొత్తలు అంతేలేండి. ఇప్పుడు అసలు రాకపోతే బాగుండు అనుకుంటున్నారు. అసలు ఎంత ఆలస్యంగా వస్తే ఏమన్నా, ఎంత ఆలస్యంగా వస్తే ఇది ఎప్పుడు రాకుండా ఉంటుందిరా, ఈ వీడు ఎప్పుడు రాకుండా ప్రశాంతంగా. మన ఒక జోక్ చూస్తూ ఉన్నా. ఏమే సంక్రాంతి ఊరికి పంపిస్తున్నాడు. ఎవరిని? భార్య సంక్రాంతి ఊరికి పంపిస్తున్నాడు. ఊరికి పంపిస్తుంటే ఏమండి, నన్ను ఒక్కదాన్ని పంపిస్తున్నావు, నువ్వు రావా అంటే, నువ్వు పోతే కదా మాకు మనశ్శాంతి ఉండేది అంటున్నాడు. ఎవరు? భర్త. వింటున్నారా? పెళ్ళైన కొత్తలో బాగుంటారు, కానీ 10 రోజుల తర్వాత ప్రేమ అంతా ఏమైపోద్ది తెలుసా? అందుకని నీ మొదటి ప్రేమను నీవు విడిచి, మొదటి ప్రేమ విడిచిపెట్టకూడదు. మొదట్లో ఎట్ట ప్రేమించారో అట్నే ప్రేమించాలా. అయితే లెటర్లు రావటం ఆగిపోయింది. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఏందమ్మా మీ ప్రేమికుడి దగ్గర నుంచి లెటర్ రాలేదని. నాకేం తెలుసండి, నీకేం తెలియాలా? ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఏంది లెటర్ రాలేదని. ఒకనొక రోజు పోస్ట్ మ్యాన్ లెటర్ తెచ్చాడు కానీ వాళ్ళ భర్త రైటింగ్ కాదు, వేరే వాళ్ళు రాశారు. ఇది నా భర్త లెటర్ కాదే, మా భర్త రాయలేదే, ఇది ఎవరిదో, నాది కాదనుకుంటుందామా. సరే మొత్తానికి చదివింది. చదువుతూ ఉంటే, అమ్మా యుద్ధంలో నాకు 2 చేతులు పోయినాయి, నేను రాయలేకపోవటం వల్ల నా పక్కన ఉన్న స్నేహితుడు ఈ లెటర్ రాస్తున్నాడు. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు. అయితే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఈ 2 చేతులు లేనోడిని నువ్వు పెళ్లి చేసుకొని నువ్వెందుకు సుఖపడలేవు? దయచేసి ఏదైనా బెటర్, ఒక మంచి వ్యక్తిని చూసి నువ్వేం చెయ్యి, పెళ్లి చేసుకో, నన్ను మర్చిపో. ఎందుకంటే నాకు 2 చేతులు లేవు, నేను జీవితాంతం అంగవైకల్యంతో ఉంటాను, నేను సుఖపెట్టలేను, నా వల్ల నీకేమీ లాభం ఉండదు, నువ్వు చక్కగా ఎవరినైనా వివాహం చేసుకోమని లెటర్ రాశాడు. ఆ లెటర్ది మీరేం చేస్తారు? ఏమండి, మీ కూతురికి అలా సంబంధం వస్తే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారన్నా? ఏం చేస్తారు? సంపత్తు అదే ప్లేస్ నేనుంటే, పాష గారు అదే ప్లేస్ నేనుంటే, అదే ప్లేస్ నీ కూతురుంటే నువ్వేం ఆలోచిస్తావు? క్యాన్సిల్. వాస్తవమే. 2 అంగవైకల్యం కలిగి చేతులు లేనోడితే ఎట్లా మా పాప కాపురం చేస్తుంది? ఎలా సుఖపడగలదు? ఈ లెటర్ తీసుకుంది. ఎక్కడ తన భర్త ఏ హాస్పిటల్లో ఉన్నాడో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఎక్కడున్నాడో వెతికింది. ఆ సైనికుడిని అమాంతంగా కౌగులించుకుంది. ఏమైతే కౌగులించుకుందని, కానీ అతను కౌగులించుకోవడానికి 2 చేతులు లేవు. ఒకరొకరు గంభీరంగా ఏడ్చారు. అప్పుడు ఆ అమ్మాయి అనింది, నీకు 2 చేతులు లేకపోతే ఏమి, నాకు 2 చేతులు ఉన్నాయి కదా. ఏంది, నీకు 2 చేతులు లేవు కానీ నాకు 2 చేతులు ఉన్నాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను కడవరకు చూస్తా, నేను పోషిస్తా అనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందండి. ఒక పాపిష్టి మానవుడి కోసం, దుర్మార్గుడి కోసం, మోసగాడి కోసం
పరలోకము నుంచి పరిశుద్ధ దేవుడు నా కోసం వచ్చాడండి. పవిత్రుడు, నిష్కలంకుడు, నిర్దోషి, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నేను ఆయన్ని ప్రేమించద్దా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని అగ్నిగుండము నుంచి నేను తప్పిస్తా. ఒకటి, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి మరణం తప్పిస్తా. రెండు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తా. మూడోది ఒక రెఫరెన్స్ చదివి నేను క్లోజ్ చేస్తా. రండి, కీర్తన గ్రంథం 18వ కీర్తన. కీర్తన గ్రంథం 18వ కీర్తన, 18వ కీర్తన. కాబట్టి ఆయనను నమ్ము, ఆయనను ప్రేమించు. మూడోది 18వ కీర్తన 19వ వచనం, విశాల స్థలము ఆయనను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. వింటున్నారా? 18వ కీర్తన 19వ వచనం 2వ లైన్, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను. మూడోది, నువ్వు ఆయనకి ఇష్టడుగా జీవిస్తే ఆయన అగ్నిగుండం తప్పిస్తాడు. మరణం తప్పించడానికి 3 విషయాలు చెప్పా. ఒకటి, ఆయన నమ్ముకుంటే మరణం తప్పిస్తాడు. 2, ఆయన్ని ప్రేమిస్తే మరణం తప్పిస్తాడు. మూడోది, నీవు ఆయనకి ఇష్టడువు కనుక ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఎవరు ఆయనకి ఇష్టలు? ఎవరండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఆయన నిన్ను మరణం నుంచి తప్పించలేడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించిన ప్రతివాడు నశింపక, నాశనం లేదు నీకు, ఎందుకంటే నశించిన దాన్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి నీకు నాశనం లేకుండా పరలోక రాజ్యం కావాలి అంటే, నీవు ఆయనకు ఇష్టడుగా జీవించాలంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాల. ఎవరు ఆయనకి ఇష్టలు? సత్యవర్తులు ఇష్టలు. ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థవంతులు ఇష్టలు. ఎవరు ఆయన ఇష్టలు? తమ పాపములను యేసు పాదాల యొద్ద కడుగుకొని శుద్ధీకరించబడిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారే దేవునికి ఇష్టలు, వాళ్ళే పరలోక రాజ్యం వెళ్తారు. కాబట్టి ఈరోజు రాత్రి ఆయన నమ్ముకున్నావా? ఆయన్ని ప్రేమించావా? ఆయనకి ఇష్టడుగా ఉంటే మరణము తప్పించుట ఎవరి వశమో? ఈ 3 చేస్తే ఈరోజు రాత్రి అగ్నిగుండాన్ని తప్పిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు రాత్రి పరిపూర్ణంగా నీవు ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసిస్తావా? ప్రభు అయిన యేసునందు నమ్ముతావా? లేకపోతే